హామీలతో మభీపుచ్చిన చంద్రబాబు సర్కార్ మరోసారి మహిళలను దారుణంగా దగా చేస్తుంది. ఇప్పటికే వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రద్దు చేసిన కూటమి ప్రభుత్వం మహిళలకు ఆడబిడ్డ నిధి, సున్నా వడ్డీని ఎగరగొట్టింది. అధికారంలోకి వస్తే సున్నా వడ్డీని 3 లక్షల నుంచి ఏకంగా 10 లక్షలకు పెంచి అమలు చేస్తామన్న హామీపై చంద్రబాబు ఉలుకు పలుకు లేకుండా వ్యవహరిస్తున్నారు. ఈ మోసాలను ఇంతటితో ఆగడం లేదు. శ్రీనిధి నుంచి మహిళలకు హక్కుగా రావాల్సిన డబ్బులను నిబంధనలకు విరుద్ధంగా మళ్లించి తిరిగి వసూలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. టీడీపీ కూటమి తాము అధికారంలోకి వస్తే ఒక ఇంట్లో ఎంతమంది మహిళలుంటే అంతమందికి ఆడబిడ్డ నిధి కింద ఏటా 18,000 రూపాయల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ లెక్కన ఒక ఇంట్లో 18 ఏళ్లు దాటిన మహిళలు ఇద్దరు ఉంటే ఏటా 36,000 రూపాయల చొప్పున ఇవ్వాలి. అదే నలుగురు ఉంటే 72,000 రూపాయలు ఇవ్వాల్సి ఉండగా ఈ పథకాన్ని ఎగరగొట్టింది. ఆడబిడ్డ నిధి పథకాన్ని 16 నెలలు దాటినా అమలు చేయలేదు. మరోవైపు వైఎస్ఆర్సీపీ హయాంలో 5 ఏళ్ల పాటు పొదుపు సంఘాల మహిళలకు అమలు చేసిన సున్నా వడ్డీ పథకం సైతం కూటమి సర్కారు వచ్చాక నిలిచిపోయింది. నాడు వైఎస్ జగన్ ప్రభుత్వం ఏటా ఏప్రిల్లో ఈ పథకాన్ని అమలు చేసింది. ఎన్నికల కోడ్ కారణంగా 2024 ఏప్రిల్లో నిధుల విడుదల నిలిచిపోగా అనంతరం కూటమి సర్కార్ ఆ ఏడాది డబ్బులను మహిళలకు బకాయి పెట్టింది. 2 ఏళ్లకు సంబంధించి ఒక్క సున్నా వడ్డీ పథకం ద్వారానే బకాయిలతో కలిపి సుమారు 7,000 కోట్ల రూపాయల మేర రాష్ట్రంలోని 1 కోటి మందికి పైగా పొదుపు సంఘాల మహిళలకు చెల్లించాల్సి ఉన్న చంద్రబాబు సర్కారు పైసా కూడా ఇవ్వలేదు. ఇక ఆడబిడ్డ నిధి పథకం ద్వారా రాష్ట్రంలో దాదాపు 1,80,00,000 మంది మహిళలు ఏటా 18,000 రూపాయల చొప్పున సాయం పొందేందుకు అర్హులని అంచనా. ఈ హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయకపోవడంతో మహిళలు ఏటా 32,400 కోట్ల రూపాయల దాకా నష్టపోతున్న పరిస్థితి నెలకొంది. ఎన్నికల హామీలను నెరవేర్చకుండా మహిళలను మోసం చేస్తున్న చంద్రబాబు సర్కారు మరో మోసపూరిత ఎత్తుగడకు తెరతీసింది. పొదుపు సంఘాల మహిళలు తమ హక్కుగా రుణాలను పొందే స్త్రీనిధి డబ్బులను ఆర్బీఐ చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి, ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకాలకు మళ్లించేందుకు సిద్ధమైంది. నాడు వైఎస్ జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాల ద్వారా అర్హులకు పూర్తి ఉచితంగా ఆర్థిక సాయం అందజేస్తే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పేర్లు మార్చిన ఆ పథకాలకు పొదుపు సంఘాల మహిళలకు 10,000 నుంచి 1,00,000 వరకు రుణం మాత్రమే ఇవ్వనుంది. దానిపై 4% వడ్డీతో కలిపి అసలు వసూలు చేసేందుకు సమాయత్తమైంది.